హలో అండి, నమస్తే. నా పేరు సతీష్ రెడ్డి. నేను ప్రాపర్టీ అడ్వైజర్ చేస్తున్నాను. సో ఇప్పుడు హైదరాబాద్లో మనం ప్లాటింగ్ దాని గురించి మాట్లాడుకుంటే, అంటే జనరల్ ఏంటంటే మన థింకింగ్ లెవెల్స్, అది నాదైనా సరే పక్క వాళ్ళని ఎవరిదైనా ఒకసారి ఏంటంటే, ఇప్పుడు మా ఊరు వరంగల్ అనుకోండి, వరంగల్ హైవే ఉంటేనే నాకు బాగుంటుంది అనేది ఒకటి ఉంటుంది. కొందరికి ముంబై హైవేలో ఉంటే వాళ్ళకి ఆ సైడ్ ప్రిఫరెన్స్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మరి వైజాగ్లో ఉన్న వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు. ఏంటంటే పరిస్థితి, ఇప్పుడు వైజాగ్ తక్కువ దూరం ఉందా, ఎక్కువ దూరం ఉందా? సో ఏంటంటే ప్రాపర్టీ మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టేది ఏంటంటే ఇప్పుడు గురించి, అంటే మీరు ఇల్లు కొనడానికి కొంటే అది ఇన్వెస్ట్మెంట్ కిందకి రాదు. బట్ మీ పిల్లల కోసం కొంటున్నారు, ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ 20 ఇయర్స్ తర్వాత మనకు వచ్చే ప్రాఫిట్స్ గురించి కొంటున్నారు అంటే దెన్ ఇట్స్ ఒకటే హైవేలో అనేది థింక్ చేయకండి. ఏంటంటే దిస్ ఆర్ డిఫరెంట్ హైవేస్. ఏంటంటే ఒక హైవేలో ఐటీ సెక్టర్, ఫార్మా సెక్టర్ ఉండొచ్చు, ఇంకో హైవేలో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ కానీ ఇవి కానీ ఉండొచ్చు, ఇంకో హైవేకు ఎయిర్పోర్ట్ దగ్గర ఉండొచ్చు. ఏంటంటే మల్టిపుల్ హైవేస్లో ఉన్నాయి. సో మీకు అలా ఉండాలి అనుకున్నారు అనుకోండి, సపోజ్ మీరు ఒక 50 lakhs ఉంది. సో ఒక హైవేలో ఒక 300 స్క్వేర్ యార్డ్, లేకపోతే ఇంకో హైవేలో 200 స్క్వేర్ యార్డ్ కొనుక్కోండి. లేదంటే అక్కడ ఒక 150, ఇక్కడ ఒక 150 కొనుక్కోండి. మీకు కావాలి మా హైవేనే అని అనుకుంటే. ఎందుకంటే ఇప్పుడు 700కు గజం కొన్న హైటెక్ సిటీలో 2 లక్షలు అయింది, 300కు కొన్న నానక్రామ్గూడలో కూడా 3 లక్షలు అయింది. ఎందుకు అంటే ఇప్పుడు ఉప్పల్లో అదే టైంలో 1000 రూపాయలు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, 100 రూపాయలు కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ దీనికి దానికి పోలిక లేదు. సో ఏంటిదంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ ప్రపోజల్స్ కానీ ఉన్నాయో అక్కడ పెట్టుకుంటే మీకు ఏంటంటే ఇనిషియల్గా ఒక 2-3 ఇయర్స్ వరకు పెరగలేదనో, 5 ఇయర్స్ వరకు పెరగలేదనో కాదు, ఒకవేళ 10 ఇయర్స్లో 15 ఇయర్స్లో హ్యూజ్ పెరిగే అవకాశం ఉంటుంది. సో దాన్ని అసెస్మెంట్ చేసుకొని మీరు ప్రాపర్టీ తీసుకుంటే, ఎవరైనా ప్రాపర్టీ గైడెన్స్ తీసుకున్నా సరే తీసుకొని వాళ్ళు చెప్పేది అక్కడ ఏమొస్తున్నాయి ఏంటి అనేది మీరు ఇవాళ రేపు ఏంటంటే అన్ని ఆన్లైన్లో మనకి అవైలబుల్ ఉన్నాయి. ఏ హైవేలో ఏ డెవలప్మెంట్స్ వస్తున్నాయి అది సెల్ఫ్ సెర్చ్ కూడా చేసుకోవచ్చు. చేసుకోలేకపోయినా సరే కంపెనీ నుంచి ఏం చెప్తున్నారు, పర్టికులర్ ఏంటంటే ఆ కంపెనీ ఎలా చేస్తుంది, ప్రీవియస్ వెంచర్స్ ఎలా ఉన్నాయి, దానికి ఇమ్మీడియట్గా రిజిస్ట్రేషన్స్ అవుతుందా, ఎంత టైంలో అవుతుంది, ఇవన్నీ కరెక్ట్గా చూసుకొని మనం ప్రాపర్టీ తీసుకున్నట్టయితే కరెక్ట్గా మనకు అనుకున్న ప్రాఫిట్స్ రాబోయే కాలంలో వచ్చే ఆస్కారం ఉంది. బట్ హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది. ఏంటంటే ఏదో పొలిటికల్ కాన్స్టిట్యూషన్స్లో అప్పుడప్పుడు ఆగిపోతుందని అనుకుంటున్నారు తప్ప ఇప్పుడు బ్యాక్ ఎండ్ మార్కెట్లో ఎంతో మార్కెట్ జరుగుతుంది. చాలామంది అంటారు రియల్ ఎస్టేట్ లేదని, బట్ మీరు బ్యాక్ ఎండ్లో రీసెర్చ్ చేసుకోండి. కంపెనీస్ అనేది కొత్త వెంచర్స్, చాలా కొత్త కంపెనీస్ కూడా వెంచర్స్ చేస్తున్నాయి. సో అది తెలిసి ఏంటంటే ఇప్పుడు మూమెంట్లో పెట్టండి, మనకు ఎక్కువ హ్యూజ్ లాభాలు రావడానికి అవకాశం ఉంది.